ఈ గుంటగల నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ కార్యకర్త అయినా ఏ వ్యక్తి వచ్చినా మామ బావ అన్నా నేను మాట్లాడిన అపేక్షమైనటువంటి వ్యక్తి జితేంద్ర గౌడ్ సార్ ఈ గుంటగల నియోజకవర్గంలో 1,00,000 ఓట్లతో గెలవాలంటే ఈ జితేంద్ర గౌడ్ కానీ సార్ నేను రెచ్చగొట్టి మాట్లాడా తెలుగుదేశం పార్టీ గెలవాలంటే అందరూ పార్టీలో కలుపుకోవాలా కాదని కదా సార్ వైఎస్ఆర్లు వచ్చినా బీజేపీలో వచ్చినా మరి పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరిచ్చినా పార్టీని కలుపుకొని ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే పిల్లలకు ఉద్యోగము వైద్యము అన్ని కావాలంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందని కూడా ప్రతి డయాస్ మీద చెప్పాం సార్. నేను మీకు చెప్పేటువంటి వ్యక్తి కాదు, ఈ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది కనుక స్థానిక వ్యక్తి వాళ్ళని కూడా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరి లోకేష్ అన్న గారు మరి మన అచ్చెన్నాయుడు గారు కూడా మరి ఫస్ట్ ఈ కర్నూలు జిల్లా నుంచే ఆయనకి వృద్ధకి ఏదో పుట్టుకుంటాయట 2 నెలలు 3 నెలలు జైలు ఉన్నాడు. నేను ఇప్పుడు అచ్చెన్నాయుడు చెప్తున్నా సార్, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈయన మన కర్నూలు జిల్లాకి వచ్చారు కాబట్టి మా స్థానికులు వాల్మీకులు ఉన్నారు, కురుమలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, లొట్లు ఉన్నారు, మరి అన్ని సపోర్టు కూడా ఉన్నారు. ఆ స్థానికులను టికెట్ ఇప్పిస్తావా నీకు గెలుపుకొచ్చుకొస్తామని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నా కూడా మీ అందరికీ క్షమించుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు